కేరళలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే మోహన్ లాల్ సినిమా ఎంపోరియన్ కావాల్సినంత రాజకీయ రచ్చ చేస్తుండగా దానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ఇంకాస్త తోడయ్యాయి. వీటితోనే రాజకీయ కావాల్సినంతుండగా ఓ ఆర్థిక నేరాల కేసులో కేరళ సీఎం కుమార్తెపై దర్యాప్తు చేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం దాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. ఎంపోరియన్ పై కక్ష సాధిస్తున్నారా? నిర్మాతల ఇళ్లలో ఐటీ రైడ్స్ అందుకేనా? మరోవైపు కేరళ ప్రభుత్వంపై కూడా కేంద్రం కక్ష సాధింపుకు దిగిందా? ఈ చర్చలే ఇప్పుడు కేరళలో జోరుగా సాగుతున్నాయి. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన L2 ఎంపోరన్ చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఈ చిత్ర నిర్మాత ఆఫీసులో ఈడీ సోదాలు చేసింది. ఆయనకు సంబంధించిన తమిళనాడు, కేరళ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. సుమారు 1000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. చెన్నైలోని కొడంబాక్కల్లోని గోకుల్ చిట్ ఫండ్స్ కార్యాలయంతో సహా అనేక ప్రదేశాలలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి. 2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లను చిత్రీకరించడంపై కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. బీజేపీ ఎంపీ మలయాళ నటుడు సురేష్ గోపి కూడా రాజ్యసభలో ఈ మూవీపై మాట్లాడారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో నిర్మాతపై ఈడీ దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో కూడా కొందరు రాజకీయ నాయకులను అదుపులో పెట్టేందుకు సిబిఐ ఈడీలను ఉసిగొల్పే సీన్స్ ఉన్నాయి. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కుమార్తె మంత్రి వీణాపై కూడా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీం చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అనుమతించారు. అయితే కేంద్రం కావాలనే తమపై ఇలా విచారణ జరిపిస్తోందని, దీనిపై తాము భయపడమంటూ కేరళ ముఖ్యమంత్రి ప్రకటించారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అనే సంస్థతో ఎక్స్ లాజిక్ సొల్యూషన్ సర్వీసులు అందించేందుకు డీల్ కుదరగా అందులోనే మోసం, అవినీతి చోటు చేసుకుందని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. వీణా సంస్థ ఎక్స్ లాజిక్ సొల్యూషన్స్ కు 2.73 కోట్లు బదిలీ అయ్యాయని, దానికి బదులుగా ఎలాంటి సేవలు అందించలేదని అభియోగాలు దాఖలు చేసింది. 2023 ఆగస్టులో ఈ ఆరోపణల కేసు పెట్టగా ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. దానికి గవర్నర్ అనుమతి అవసరం కాగా ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో కేరళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.